క్రీస్తులో ప్రియమైన సహోదరులు మరియు సహోదరీమణులకు నా వందనములు. మన దైవజనులు జపన శాస్త్రి అయ్య గారి అన్నయ్య మార్టిన్ లూథర్ శాస్త్రి అన్న. మార్టిన్ అన్న తన 18 సంవత్సరాల ప్రయాణ పరిచర్యలో 200లకు పైగా సంఘాలను నాటడానికి పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడ్డారు. అది కూడా క్రైస్తవులంటే వ్యతిరేకత ఎక్కువగా ఉండే ఉత్తర భారతదేశంలో అన్నగారు 200 సంఘాలు కట్టడం జరిగింది. అయితే మా నాన్నగారు ఇప్పుడు అనాథ పిల్లలకు కూడా ఒక ఆశ్రమం నిర్మిద్దామని, పైగా వారికి క్రిస్టియన్ స్కూల్ కూడా కడదామని దేవుని చేత ప్రేరేపింపబడ్డారు. అయితే ఈ పిల్లలెవరంటే హతసాక్షులైన, క్రీస్తు కోసం త్యాగంగా జీవించి, క్రీస్తు కోసం మరణించి, సేవలను మరణించిన సేవకులు, పాస్టర్స్ మరియు మిషనరీస్ ఇలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళ పిల్లల కోసం ఈ ఆర్ఫనేజ్ మరియు క్రిస్టియన్ స్కూల్ కట్టడానికి ఆహ్, ఆలోచనలో ఉన్నారు. అయితే బ్రదర్ మార్టిన్ అన్నగారు గత 8 సంవత్సరాలుగా ఫెయిత్ హోమ్‌లో 16 మంది అనాథ పిల్లలను ఇప్పటికే పెంచుతున్నారు. వీరంతా కూడా హతసాక్షులైన మిషనరీలు మరియు పాస్టర్ల పిల్లలు. వీరు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ 16 మంది ప్రస్తుతం అన్న దగ్గరే తన సొంత పిల్లల్లాగా పెరుగుతున్నారు. ఈ వీడియోకి కారణం ఏంటంటే, మరొక 100 మంది అనాథలు ఆశ్రయం కోసం మరియు పాఠశాల కోసం ఎదురుచూస్తున్నారు. వీళ్ళంతా కూడా పాస్టర్లు మరియు మిషనరీల పిల్లలే. హతసాక్షులుగా వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు సేవలో. అయితే క్రైస్తవ పాఠశాల మరియు అనాథాశ్రమాన్ని నిర్మించడానికి ఎంతో అవసరత ఉంది. అందుకని ఈ ఒక అనాథల కోసం ఒక ఆర్ఫనేజ్ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది తెలంగాణలోని నల్గొండలో. అన్నగారు ఎక్కడైతే పరిచర్య చేస్తున్నారో అక్కడే. తగినంత నిధులు లేని కారణంగా ఈ అనాథ ఆశ్రమ నిర్మాణం నిలిపివేయబడింది. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మీ మీ ప్రార్థనలు కావాలి. అదేవిధంగా విరాళాలు కూడా అందాలని ఆశిస్తున్నాము. ఈ బిల్డింగ్ అనేది ఇంటీరియర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ 3 ఫ్లోర్స్ కన్‌స్ట్రక్ట్ చేయబడింది. అయితే ఇది ఒక స్వయం సమృద్ధి పథకం, అంటే సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ లాగా ఉంటుందని అన్నగారి నమ్మకం. ఎందుకంటే ఈ పాఠశాల నిర్మించిన తర్వాత ఫీజులు, అన్యులకు కొన్ని సీట్లు కేటాయించి, ఆ సీట్లలో వాళ్ళ ద్వారా, అంటే ఆర్థిక స్తోమత బాగానే ఉన్న అన్యుల పిల్లలకి సీట్లు కేటాయించి వాళ్ళ ద్వారా వచ్చే ఫీజులని ఈ అనాథ పిల్లలకి చదివించడానికి మరియు వాళ్ళకి కావాల్సిన ఆర్ఫనేజ్‌కి కూడా వాడతాము. అయితే ఈ ప్రాజెక్ట్ ఈ 100 మంది అనాథలకు మాత్రమే సహాయం అవ్వడమే కాకుండా, ఇంకా తరతరాలు రాబోయే బ్యాచ్‌లు ఏవి ఉన్నాయో, ఆహ్, కొన్ని వందల మంది అనాథలకి ఫ్యూచర్‌లో ఈ హెల్ప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఆహ్, ఈ స్టూడెంట్స్, సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళ బ్యాచ్ కూడా జూనియర్ బ్యాచెస్‌కి, అంటే ఫ్యూచర్‌లో వచ్చే ఆర్ఫన్స్ కూడా ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. సో, ఇప్పటికే ఇప్పుడు 16 మందిలో కొందరు గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ ఉన్న చిన్న యంగర్ స్టూడెంట్స్‌కి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మీరు విత్తే ఈ విత్తనం దేవుని రాజ్యం కోసం తరతరాలుగా సైనికులను తయారు చేయడానికి సహాయపడుతుంది. ఆహ్, ఈ విరాళాలు ఇవ్వడానికి లేఖనాత్మకంగా కారణాలు: యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలు, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అయితే ఈ సందర్భంలో మనము ఈ పై 2 వాక్యాలను నెరవేరుస్తున్నట్టే. ఎందుకంటే మొదటి వాక్యంలో అనాథల గురించి, విధవరాండ్రుల గురించి ఉంది. రెండవ వాక్యంలో విశ్వాసుల గురించి ఉంది. ఆ విశ్వాసులకే దేవుని వాక్యం సహాయం చేయమని చెప్తుంది. అందులో మరి ముఖ్యంగా మన సేవకులు, అది కూడా హతసాక్షులుగా మారి క్రీస్తు కోసం జీవితాన్ని త్యాగం చేసిన సేవకుల పిల్లలంటే దేవుడి దృష్టిలో ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళ కోసం ఈ అనాథాశ్రమం కట్టడం జరుగుతుంది. ఆహ్, అంతే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అనాథాశ్రమాన్ని నడపడానికి దేవుని
చేత ఎన్నుకోబడి, దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడు మార్టిన్ అన్న గారు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభులో పిల్లలను పెంచడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కాబట్టి ఆహ్, ఇలాంటి దైవజనుడు మనకి అనాశ్రమం నడపడానికి సిద్ధంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆహ్, ఈ ఈ ఆర్గనైజేషన్ పేరు గుడ్ సమారిటన్ ఫౌండేషన్ అనే సంస్థ. దీనికి వెబ్‌సైట్ కూడా తయారు చేశాము. gsfind.org. అయితే అందులో ఇవన్నీ వివరాలు పెట్టలేదు. ఎందుకంటే అది పబ్లిక్ అందరూ చూడగలుగుతారు కాబట్టి. పైన చెప్పినట్లుగా అనాథాశ్రమం పార్షియల్‌గా అంటే పాక్షికంగా నిర్మించబడింది. ఇంటీరియర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆహ్, క్రిస్టియన్ స్కూల్ కోసం భూమి అనేది ల్యాండ్ కొనుగోలు చేయడం ఆల్రెడీ జరిగింది. కానీ బిల్డింగ్ ఇంకా స్కూల్ మాత్రం కన్‌స్ట్రక్షన్ చేయడానికి ఫండ్స్ ఏమీ లేవు. అనాథాశ్రమం బిల్డింగ్ అంటే ఆర్ఫనేజ్ మరియు క్రిస్టియన్ స్కూల్ ఈ 2 నిర్మించడానికి టోటల్‌గా $240,000 అంటే దాదాపుగా $2,00,00,000 వరకి అవసరవుతుంది. మా కాంటాక్ట్స్ ఇక్కడ అన్నగారి సెల్, నా సెల్ కూడా ఉంది. దయచేసి ఈ అనాథాశ్రమం మరియు పాఠశాల గురించి ఈ సంవత్సరంలోని 2 నిర్మించబడాలని ప్రార్థించండి. మరియు ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్టుగా విరాళాలివ్వండి. మీరు రుణంగా కూడా ఈ డొనేషన్స్ ఇవ్వవచ్చు. తీర్పు రోజున దేవుని రాజ్యానికి ఖర్చు చేయకుండా మన కోసం మనం నిల్వ చేసుకున్న డబ్బుకు మనం లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. మత్తయి అధ్యాయము 6 వచనాలు 19-21 వరకు మనం ధ్యానించినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కట చిమ్మెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలరు. మనము ఈ భూమిని విడిచిపెట్టక ముందే ఈ వాక్యానికి పూర్తి విధేయత చూపడానికి మనలో ప్రభు పనిచేసేట్లుగా అనుమతిద్దాము. ఆయన రాజ్యం నిర్మించుటకు ప్రభు మనలను అందరినీ వాడుకొనుగాక. ఆమేన్.